Yes, good evening, friends. Yes, good evening. So, am I audible? Yes. Yes, hello students. Yes, now it is okay. Clear. So clear గా వస్తుందా?
Yes, now it is okay, friends. Yes, oh yes, yes. See, today ప్రియాంబుల్ మరియు ఫండమెంటల్ డ్యూటీస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వాయిస్ అందరికీ కూడా క్లియర్ గా వినిపిస్తుందా? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, లెట్ మీ నో. సో క్లియర్ గా వస్తుంది. ఎస్, ఫైన్. ఎస్, థ్యాంక్ యూ. సో ప్రియాంబుల్ అంటే తెలుగులో పీఠిక అంటామండి. ప్రియాంబుల్ని తెలుగులో పీఠిక అంటాం. సో దీని గురించి ఓవరాల్ గా డిస్కస్ చేసుకుందాం. ప్రియాంబుల్ అనేది ఏ పర్టికులర్ కంట్రీ నుంచి మనం తీసుకోవడం జరిగింది, ఇన్స్పైర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం వెదర్ ప్రియాంబుల్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, అట్ ద సేమ్ టైం ప్రియాంబుల్లో కీవర్డ్స్ ఏమిటి, అంటే ముఖ్యమైన అంశాలు దేని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అట్ ద సేమ్ టైం ఏ పర్టికులర్ వర్డ్ అనేది ఎప్పుడు యాడ్ చేశారు, ప్రియాంబుల్ అనేది అమెండ్ చేయొచ్చా లేదా, వెదర్ ప్రియాంబుల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్, ఇవన్నీ కూడా క్లియర్ గా డిస్కస్ చేసుకుంటాం. క్లియర్ ఫ్రెండ్స్? ఎస్. సో బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ ద ప్రియాంబుల్ మనం ఏం డిస్కస్ చేసుకోవాలంటే, అసలు ప్రియాంబుల్ యొక్క ఐడియా ఎవరికి వచ్చింది, అసలు ప్రియాంబుల్ అనేది మన భారత రాజ్యాంగానికి ఉండాలా లేదా, ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. జస్ట్ సీ ద ప్రియాంబుల్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ప్రియాంబుల్ మీరు చూసినట్టయితే దీన్ని పీఠిక అంటామండి తెలుగులో. సో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఎవరు? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమ్లీ, అంటే విత్ డీప్ సిన్సియారిటీ, విత్ డీప్ సిన్సియారిటీ రిజాల్వ్డ్ అంటే ఒక సొల్యూషన్ అనమాట. రిజాల్వ్డ్ మీన్స్ సొల్యూషన్ టు కన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఇక్కడ చూడండి, ఈ టూ వర్డ్స్ కి నేను అండర్లైన్ చేస్తున్నాను. ఐఎమ్ గివింగ్ ఏ బాక్స్ టు దట్ పర్టికులర్ టూ వర్డ్స్. వై ఐఎమ్ గివింగ్ దిస్ బాక్స్? సో ఈ టూ వర్డ్స్ కి ఎందుకు అంత పర్టికులర్ గా మార్క్ చేస్తున్నావు ఒకసారి చెప్పండి. అట్ ద సేమ్ టైం ఈ 5 వర్డ్స్ ఒకసారి చూడండి: సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ టు ఇట్స్ ఆల్ సిటిజన్స్. అంటే దిస్ ఈస్, అంటే ఈ యొక్క ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో, దిస్ ఈస్ నేచర్ ఆఫ్ అవర్ ప్రియాంబుల్ అనమాట, నేచర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అనమాట. దిస్ ఈస్ నేచర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. వాట్ యూ మీన్ బై నేచర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అంటే మన భారతదేశం యొక్క రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి ఉదాహరణగా, అంటే దాని యొక్క గుణగణాలు ఏమిటి అని తెలియజేసేది ఇక్కడ ది ఇంట్రడక్షన్ అనమాట. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమ్లీ ఇస్ నథింగ్ బట్ విత్ డీప్ సిన్సియారిటీ. ఎవరు రాశారు రాజ్యాంగాన్ని? ప్రజలు చేత రాయబడింది మన రాజ్యాంగం అనమాట. ఎవరో బయట వ్యక్తులు కానివ్వండి, ఎవరు పర్టికులర్ గా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు మన భారతదేశ రాజ్యాంగం రాయలేదండి. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు, కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అంటాం, వారు భారత రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది అనమాట. అంటే ఎప్పటికైనా కూడా వి ద పీపుల్ ఆఫ్ అంటే ప్రియాంబుల్ కానివ్వండి, లేదా పవర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరు, ద సోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎవరంటే ప్రజలే భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి సోర్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ కొన్ని పదాలు, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్. అంటే ఏమి అందించాలనుకుంటుంది తన యొక్క పౌరులకి అంటే జస్టిస్, అంటే న్యాయం అనేది ఏ అంశాల్లో అందించుకోవాలనుకుంటుంది అంటే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ అందించాలి. సోషల్ జస్టిస్ అంటే ఏమిటి, ఎకనామిక్ జస్టిస్ అంటే ఏమిటి, పొలిటికల్ జస్టిస్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో లిబర్టీ ఆఫ్ థాట్, expression, belief and faith and worship, equality of status and of opportunity and to promote among them all. So fraternity is nothing but brotherhood అన్నమాట, కామన్ బ్రదర్హుడ్, సహోదర భావం అంటాము. సో fraternity assuring the dignity of the individual and the unity and integrity. So remember this word integrity. ఈ పర్టికులర్ ఎక్కడైతే నేను రౌండ్ అప్ చేస్తున్నారో ఆ వర్డ్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకు ఇంపార్టెంట్ అని మీకు నేను చెప్పడం జరుగుతుంది. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఒక విధంగా ఉండడం సరే, ఒరిజినల్ ప్రియాంబుల్ అనేది ఒక విధంగా ఉంది. లేటర్ మనకి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1976 తర్వాత ప్రియాంబుల్ ని కొన్ని చేంజెస్ చేయడం జరిగింది. అసలు ప్రియాంబుల్ అనేది మార్చవచ్చా, ఇవన్నీ అంటే వెదర్ ప్రియాంబుల్ ఇస్ అమెండబుల్ ఆర్ నాట్, ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ దిస్ 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution. అంటే భారత రాజ్యాంగం ఎవరి చేత రాయబడింది? ప్రజల చేత రాయబడింది. ఏ ముఖ్యమైన అంశాల కోసం రాయబడింది? ఇక్కడ ముఖ్యమైన అంశాలు తెలియజేయడం జరిగింది. ఎవరు ఎప్పుడు అడాప్ట్ చేసుకుని ఎవరి కోసం దీన్ని ఇంప్లిమెంట్ చేశారంటే
ప్రజలే అడాప్ట్ చేసుకున్నారు, ప్రజల కోసమే మనకి రాజ్యాంగం అనేది తీసుకురావడం జరిగింది. సో ఒకసారి మనం ఈ యొక్క ప్రియాంబుల్కి హిస్టరీ చూసినట్టయితే, చరిత్ర చూసినట్టయితే, ప్రియాంబుల్ అనేది ప్రపంచంలో ఏ దేశం అనేది మొట్టమొదటిసారిగా ప్రియాంబుల్ కలిగి ఉంది అంటే దట్ ఈస్ యుఎస్ఏ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మొట్టమొదటిసారిగా ప్రియాంబుల్ అనే ఒక కాన్సెప్ట్ అనేది వాళ్ళ రాజ్యాంగంలో ఉంది. సో అమెరికాని చూసిన తర్వాత వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి మన భారత రాజ్యాంగానికి కూడా ఒక ప్రియాంబుల్ అనేది ఉండాలి అని కూడా మన రాజ్యాంగ పెద్దలు ఆలోచించడం జరిగింది. సో ఆ యొక్క తద్వారా ఆ ఆలోచనే ఈ రోజు ఆచరణగా మారడం జరిగింది అనమాట. సో ఒకసారి మీరు చూసినట్టయితే ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగంలో భాగమా, లేదంటే ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగంలో భాగం కాదా, ప్రియాంబుల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఏమిటి, 1960లో బెరుబారి యూనియన్ కేస్, 1973లో కేశవానంద్ భారతి యూనియన్ కేస్, ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము ఫ్రెండ్స్. సో క్లియర్? సో ఇక్కడి వరకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిందా ఫ్రెండ్స్? ఓకే, స్క్రీన్ అంటే నా వీడియో క్యాన్సిల్ చేయమంటారు, ఎందుకంటే స్క్రీన్కి అడ్డంగా ఉందని కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ బెటర్ నా వాయిస్ వినిపిస్తే సరిపోతుంది కదా. ఎస్, క్యాన్సిల్ చేయమంటున్నారు. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే పీపీటీ మొత్తం కనిపించి మీకు అక్కడ పార్ట్ అనేది అర్థమైతే దట్ ఈస్ వెరీ బెస్ట్ అండి. ఎస్, లెట్స్ సీ. సో ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగానికంటే రాసుకోవడం కంటే ముందు ప్రియాంబుల్ యొక్క హిస్టరీ మనం చూద్దాం. ఆల్రెడీ ప్రియాంబుల్ అనేది ప్రపంచంలో ఏ దేశం అనేది మొట్టమొదటిసారిగా మొదలుపెట్టిందంటే దట్ ఈస్ యుఎస్ఏ అని చెప్పొచ్చు. సో ప్రియాంబుల్ అనేది మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఒకటి ఫామ్ అయింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఒకటి ఫామ్ అయింది. మీకు ఫస్ట్ క్లాస్లో కొంత టెక్నికల్ ఇష్యూస్ వచ్చి కొంత పార్ట్ అనేది మిస్ అయింది. ఆ పార్ట్ అనేది నేను ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని మీకు దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. Yes, objectives resolution. Come to here, which is very, very important in the perspective of preamble. So preamble గురించి మనం మాట్లాడుకునే ముందు దానికంటే ముందుగా ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనే ఒక రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. రెజల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఒపీనియన్. రెజల్యూషన్ యొక్క సినానియం అంటే మీనింగ్ ఏమిటి అంటే రెజల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఒపీనియన్ అనమాట. సో ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఏమిటి ఇక్కడ అంటే, ఆబ్జెక్టివ్స్ అంటే ఏమిటి? ఎయిమ్స్ అని చెప్పొచ్చు కదా. ఎయిమ్స్ అంటే ముఖ్యమైన ఉద్దేశాలు ఏమిటి, భారత రాజ్యాంగం అనేది ఏ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేసి రాయాలి అని. ముఖ్యంగా ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనేది భారత రాజ్యాంగం రాసేప్పుడే భారత రాజ్యాంగం అనేది ఏ అంశాల మీద బాగా ఎక్కువగా ఫోకస్ చేసి రాయాలి, ఏ అంశాలను ఎక్కువగా దృష్టిలో పెట్టుకోవాలి, ఏ అంశాలు ప్రజలకు దగ్గరగా ఉన్నాయి, ఏ అంశాలు ప్రజలకి ప్రతిరోజు కూడా ఉపయోగపడతాయి, ఈ అంశాలపైన అంటే ఏ అంశాలపైన ఎక్కువగా భారత రాజ్యాంగం అనేది ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనే ఒక రెజల్యూషన్ని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు డిసెంబర్ 13, 1946 సంవత్సరంలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇది కూడా ఒక బిల్ లాంటిది అనమాట. ఇట్స్ లైక్ ఏ బిల్ అనమాట. ఈ బిల్ అనేది ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనే బిల్ అనేది రాజ్యాంగ పరిషత్తులో అంటే రాజ్యాంగం రాసే పెద్దలు ఎవరైతే ఉంటారో అది కూడా ఒక టైప్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. బట్ దాన్ని పేరు పెట్టి పార్లమెంట్ అని పిలవం, దాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం. ఇక్కడ 13వ తారీఖున డిసెంబర్ నెల 1946 సంవత్సరంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారంటే ఒక బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని ఏమంటాం? ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అంటాం. ఏంటి ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అంటే భారత రాజ్యాంగం అనేది ఏ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేది ఆ అంశాలు ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ లో పొందుపరచడం జరిగింది. సో ఒకసారి బిల్ పాస్ అయితే మనకి ఏమవుతుంది, దాని మీద చర్చించడం జరుగుతుంది, డిస్కషన్ అనేది జరుగుతుంది. ఎస్. సో రాజ్యాంగ పరిషత్తులో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పూర్తిగా విస్తారమైనటువంటి డిస్కషన్ జరిగింది. అన్నిటి గురించి డిస్కస్ చేసి ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ని జనవరి 22, 1947 తారీఖున 1947 సంవత్సరంలో ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ని ఇనానమస్ గా అంటే ఏకపక్షంగా దీన్ని ఆమోదించడం జరిగింది. అంటే నెహ్రూ గారు పాస్ చేసిన ఒక రెజల్యూషన్ పూర్తిగా అందరూ సభ్యులు కూడా దీన్ని ఆమోదించడం జరిగింది. సో ఆమోదించిన తర్వాత అంటే దిస్ రెజల్యూషన్ వాస్ ఇనానిమస్లీ అడాప్టెడ్ బై ద అసెంబ్లీ. అసెంబ్లీ అంటే ఏంటి? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆన్ పర్టికులర్ డేట్ 22 జనవరి 1947. సో ఎప్పుడైతే ఆమోదించిన తర్వాత ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ని ఆమోదించిన తర్వాత మనం ప్రియాంబుల్ అంటున్నాము, సింపుల్ గా చెప్పాలంతే. సో ప్రియాంబుల్ అనే పదం ఎప్పుడు వచ్చింది అంటే దానికి ప్రియాంబుల్ అనే హోదా ఎప్పుడు వచ్చిందంటే జనవరి 22, 1947 సంవత్సరంలో
మనకి ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనేది పాస్ చేసిన తర్వాత ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఇస్ నథింగ్ బట్ ప్రియాంబుల్ అని చెప్పడం జరిగింది అనమాట. సో క్లియర్ ఫ్రెండ్స్, క్లియర్? ఎస్ ఎస్. రమేష్ వాట్ ఈస్ యువర్ డౌట్? రమేష్ పాల్యా, రమేష్ వాట్ ఈస్ యువర్ డౌట్? ఎస్, అందరికి అర్థమైందండి? ఎస్. సో ఇక్కడ మనం ఎక్కువగా డిస్కస్ చేసుకోవాల్సింది ప్రియాంబుల్లో కీవర్డ్స్ అని చెప్పానండి. కీవర్డ్స్ ఏమిటో చూద్దాం ఒకసారి. కీవర్డ్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ కీవర్డ్స్ వచ్చేసి మనకి ఫస్ట్ సోవరిన్ అంటే ఏమిటి? సోవరిన్ అంటే మీనింగ్ ఏమిటి అంటే సార్వభౌమాధికారము అంటామండి. సోవరిన్ స్టేట్ అంటే సార్వభౌమాధికారం అంటాం. ఏంటి సార్వభౌమాధికారం అంటే? ఇంగ్లీష్లో సింపుల్గా చెప్పాలంటే సుప్రిమసీ. సుప్రిమసీ అంటే ఏంటి? సుప్రిమసీ ఇస్ నథింగ్ బట్ ఏంటి? హైయెస్ట్ పవర్ అనమాట. ఇక్కడ ఇండియా ఈస్ ఏ సావరిన్ స్టేట్, ఇండియా ఈస్ ఏ సావరిన్ కంట్రీ, ఇండియా ఈస్ ఏ సోషలిస్ట్ కంట్రీ, ఇండియా ఈస్ ఏ సెక్యులర్ కంట్రీ, ఇండియా ఈస్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, ఇండియా ఈస్ ఏ రిపబ్లిక్ కంట్రీ అంటాం. సో ఇక్కడ ఇండియా ఈస్ ఏ సావరిన్ కంట్రీ అంటే మీనింగ్ ఏమిటి అంటే ఇక్కడ భారతదేశం అనేది ఏ విదేశాల పైన కానివ్వండి, వేరే ఎటువంటి సంస్థల పైన కానివ్వండి, ఎవరు చేసే చట్టాల పైన ఆధారపడదు. సో మన భారతదేశ రాజ్యాంగం కానివ్వండి, మన భారతదేశ పాలన కానివ్వండి, మనమే రూపుదిద్దుకుంటాము. సో ఇండియా ఈస్ రూల్డ్ బై ఇండియన్స్ ఓన్లీ, నో అదర్ అవుట్ సైడ్ కంట్రీస్ ఆర్ గోయింగ్ టు రూల్ అస్. సోవరెన్ ఇస్ నథింగ్ బట్ సార్వభౌమాధికారం, సుప్రమసీ అనమాట. సో మన భారతదేశాన్ని భారతీయులు మాత్రమే పాలించుకుంటారు. ఎవరో మన గురించి శాసనాలు చేయక్కర్లేదు, ఎవరో మనల్ని డిక్టేట్ చేయక్కర్లేదు అనమాట. ఇక్కడ సోవరిన్ అంటే మనకి రెండు మీనింగ్స్ వస్తాయండి. ఇంటర్నల్ సోవరినిటీ, ఇంటర్నల్ సుప్రిమసీ అంటాం, ఇంటర్నల్ సుప్రిమసీ. ఎక్స్టర్నల్ సుప్రిమసీ, ఎక్స్టర్నల్ సుప్రిమసీ. అంటే ఇక్కడ సుప్రిమసీ సోవరిన్ అంటే ఆల్రెడీ చెప్పాను, వేరే దేశాలు ఏవి కూడా మన దేశం మీద ఎటువంటి డిక్టేషన్ అంటే అంటే వాళ్ళు కావాల్సినటువంటి చట్టాలు మనకు చేయాల్సిన అక్కర్లేదండి. వాళ్ళు చెప్పినట్టు మనం వినాల్సిన అక్కర్లేదు అనమాట. దట్ ఈస్ ఎక్స్టర్నల్ సుప్రిమసీ. ఎక్స్టర్నల్ సుప్రిమసీ అంటే ఏంటి? భారతదేశం అనేది ఎటువంటి విదేశాల నుంచి కూడా ఆదేశాలు తీసుకోదు. మన భారతదేశం మన ప్రజలు ఎన్నుకున్న నాయకుల చేతనే పాలించబడుతుంది. సో ఎప్పుడైతే ఆల్రెడీ సుప్రిమసీ అన్నాం అంటే సార్వభౌమాధికారము అన్నాం. సో ఎక్స్టర్నల్ గా సుప్రిమసీ అంటే ఇండియా ఇస్ నాట్ గోయింగ్ టు రూల్ అండర్ ఎనీ అదర్ కంట్రీ అనమాట. వేరే దేశం చేతిలో భారతదేశం అనేది పాలింపబడదు. ఎక్స్టర్నల్ సుప్రిమసీ ఓకే ఫైన్. ఎందుకు ఇంటర్నల్ సుప్రిమసీ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది? అంటే ఇక్కడ సోవరినిటీ అంటే రెండు మీనింగ్లు చెప్పాను, ఇంటర్నల్ సోవరినిటీ అండ్ ఎక్స్టర్నల్ సోవరినిటీ. అంటే ఇంటర్నల్ సుప్రిమసీ అండ్ ఎక్స్టర్నల్ సుప్రిమసీ. ఎక్స్టర్నల్లీ వీఆర్ ఫ్రీ అంటే వేరే ఎటువంటి విదేశాలు అనేవి అమెరికా కావచ్చు, యుఎస్ఏ అండ్ చైనా కావచ్చు, వాట్ ఎవర్ ద కంట్రీస్ మైట్ బి, ఏ దేశం కూడా భారతదేశం మీద ఇంపోజ్ చేయలేవు. సో భారతదేశానికి నచ్చినట్టు భారతదేశం పరిపాలించుకుంటుంది, ఫైన్. ఎక్స్టర్నల్ సుప్రిమసీ ఇస్ అబ్సల్యూట్లీ ఓకే ఫైన్. ఇంటర్నల్ సుప్రిమసీ అనే మాట ఎందుకు మనం మాట్లాడుతున్నాము అంటే ఎస్ ఆల్రెడీ భారతదేశం అనేది స్వతంత్రంగా పరిపాలించుకుంటుంది, కానీ ఎందుకు ఇంటర్నల్ సుప్రిమసీ అనే మాట యూజ్ చేసామంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ప్రభుత్వమే అధిష్టానం అనమాట. ప్రభుత్వం ఏది చెప్తే అది చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భారతదేశంలో కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు నక్సలైట్స్ తీసుకున్నా, ఒక పర్టికులర్ రిలీజన్ తీసుకున్నా, వాళ్ళు నచ్చినట్టే చేస్తాము, మాకు నచ్చినట్టే ఉంటాము, సొసైటీలో ప్రభుత్వం ఏది చెప్పినా మేము వినము, మాకు నచ్చిన దారిలో మేము వెళ్తామంటే కుదరదండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాట్ గవర్నమెంట్ సేస్ దట్ ప్రివైల్స్. సో ప్రభుత్వం ఏది చెప్తే అది మాత్రమే చెల్లుతుందన్నమాట. సో ఈ కాంటెక్స్ట్ లో మనం ఇంటర్నల్ సుప్రిమసీ ఎందుకు క్లియర్ గా మెన్షన్ చేసాము అంటే ఎవరు ఏ దారి తొక్కినా పర్వాలేదు, ఏ దారి తొక్కినా అనవసరం అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వం ఏది చెప్తే అది మాత్రమే పాటించాలి. నక్సలైట్స్ కి ఒక టైప్ ఆఫ్ ఐడియాలజీ ఉంటుందండి. రిలీజియస్ పెద్దలకి ఒక టైప్ ఆఫ్ ఐడియాలజీ ఉంటుంది, ఎవ్రీ రిలీజియస్ కి ఒక టైప్ ఆఫ్ ఐడియాలజీ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ పక్కన పెట్టి ప్రభుత్వం ఏది చెప్తే అది మాత్రమే చేయాలి. దట్ ఈస్ వాట్ ఇంటర్నల్ సుప్రిమసీ. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ సుప్రిమసీ అన్నాం. ఆర్ వి కంప్లీట్ 100% ఎక్స్టర్నల్ సుప్రిమసీ అంటే బయట దేశాలు మన దేశం మీద ఎటువంటి ఆంక్షలు కానివ్వండి, ఎటువంటి
ఈ ఇంపోజిషన్స్ కానివ్వండి, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ పెట్టకుండా ఉంటాయా? ఈ ఎక్స్టర్నల్ సుప్రమసీ ఈస్ కంప్లీట్ ఆర్ 100%? నో. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఉంటాయండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటాం. యుఎన్ఓ కానివ్వండి, డబ్ల్యూటీఓ కానివ్వండి, డబ్ల్యూహెచ్ఓ కానివ్వండి, తర్వాత ఐసీజే కానివ్వండి, అంటే ఏవైతే అంతర్జాతీయ సంస్థలు, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఐఎంఎఫ్ కానివ్వండి, ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉంటాయో, యునైటెడ్ నేషన్స్లో మనకి చాలా చాలా సంస్థలు ఉంటాయండి. యుఎన్హెచ్ఆర్సి కానివ్వండి, యుఎన్హెచ్ఆర్సి, సో హ్యూమన్ రైట్స్ కమిషన్, సో మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇలాంటి అంతర్జాతీయ సంస్థల్లో మనం ఎప్పుడైతే భాగం ఉన్నామో, అంటే వీఆర్ పార్ట్ ఆఫ్ దీస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మనం ఎప్పుడైతే వాటి యొక్క మెంబర్షిప్ తీసుకుంటున్నామో, వాళ్ళు పెట్టినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్కి యాక్సెప్ట్ చేసి మనం సంతకం పెడతామండి. సో భారత ప్రధాని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో సభ్యత్వం కోసం ఏదో సింపుల్గా సైన్ చేసి వచ్చారు. అక్కడ వాళ్ళు చెప్పినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాతనే మనం సైన్ చేస్తే మనకు సభ్యత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎప్పుడైతే ఉల్లంఘిస్తామో, డెఫినెట్లీ దీస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పుట్ సమ్ శాంక్షన్స్, లేదంటే కొంత పట్టుకు డెమోక్రటిక్ మీన్స్ ఆఫ్ వేలో చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, రీసెంట్గా మనకి ఆర్టికల్ 370 రివోక్ చేయడం జరిగింది. ఆర్టికల్ 370, సో జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ని తీసేయడం జరిగింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ రద్దు చేయడం జరిగింది. సో ఈ కాంటెస్ట్లో ఏం చేశారంటే, జమ్మూ కాశ్మీర్లో చాలా నెలల పాటు ఇంటర్నెట్ ఆంక్షలు విధించడం, కర్ఫ్యూ విధించడం, సో ఇంట్లోంచి బయటికి రాకుండా చేయడం. ఇక్కడ ఏమవుతుందంటే హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుందని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, యుఎన్హెచ్ఆర్సి అంటామండి, యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆర్డర్డ్ ఇండియా టు లుక్ ఓవర్ ద మ్యాటర్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఇట్స్ ప్రాబ్లమ్స్ అన్నారు. అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ లో భాగమైనటువంటి యుఎన్హెచ్ఆర్సి, హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది భారతదేశానికి ఒక మెసేజ్ అనేది పంపించింది. సో జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన అనేది మీరు ఒకసారి దాని మీద దృష్టి పెట్టండి. అక్కడ ఏం జరుగుతుందో, మానవ హక్కులు ఉల్లంఘన చేయకుండా వాళ్ళ యొక్క హక్కులను పరిరక్షించండి, కాపాడండి అని వాళ్ళు మనకు మెసేజ్ పంపించడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో ఏమవుతుందంటే, ఎందుకు పంపించారంటే, బికాస్ వీఆర్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో దానిలో మనం సభ్యులం కాబట్టి డెఫినెట్ గా దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయకుండా మనం ఉల్లంఘిస్తామో, డెఫినెట్ గా ఆ సంస్థలు అనేవి భారతదేశానికి కానివ్వండి, వాట్ ఎవర్ ద కంట్రీస్ మైట్ బి, ఏ కంట్రీస్ అయినప్పటికీ కూడా ఆ కంట్రీస్ కి డెమోక్రటిక్ R2 అండి, R2F అంటాం దాన్ని. క్లియర్ ఫ్రెండ్స్? సో ఇక్కడ వరకు అర్థమైందా? అంటే మొట్టమొదటిసారిగా స్టార్టింగ్ మనం ఏదైనా వయలేషన్ చేస్తున్నట్టయితే, అంటే ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం వయలేట్ చేస్తున్నట్టయితే, మొదటగా వారు చాలా సున్నితంగా చెప్పడం జరుగుతుంది, ఆ తర్వాత ఆంక్షలు విధించడం జరుగుతుంది, ఆ తర్వాత మిలిటరీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్ లో మనం చూసినట్టయితే, సోవర్నిటీ అనేది, ఎక్స్టర్నల్ సోవర్నిటీ అనేది కంప్లీట్ గా కాదు, 100% కాదు. ఎందుకు కాదు అంటే, ఈ సంస్థలతో మనం ముడిపెట్టుకున్నప్పుడు మనం ఉల్లంఘిస్తే డెఫినెట్ గా ఈ సంస్థలు అనేటివి మన భారతదేశానికి ఆంక్షలు పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. క్లియర్? సో దట్ ఈస్ అబౌట్ సోవర్నిటీ. సో క్లియర్ ఫ్రెండ్స్? ఈజ్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్? సో అందరూ కూడా ఒకసారి, అందరికి అర్థమైందంటే ఎస్ అని టైప్ చేయండి, ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి, ఎస్ ఎవరికైనా ఏ పర్టికులర్ కాన్సెప్ట్ అని అర్థం అవ్వలేదంటే మీరు ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అందరికి అర్థమైంది, వెరీ గుడ్. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం సోషలిస్ట్ అండి. సోషలిస్ట్ మరియు సెక్యులర్, ఈ రెండు పదాలకి ఎందుకు నేను స్టార్ మార్క్ ఇచ్చానంటే, బికాస్ ఈ రెండు పదాలు అనేటువంటివి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో దీన్ని, అంటే ఈ రెండు పదాలని మనకి ప్రియాంబుల్ కి చేర్చడం జరిగింది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ప్రియాంబుల్ అనేది మార్చవచ్చు, వీ కెన్ అమెండ్ ద ప్రియాంబుల్ అని చెప్పడం జరిగింది. ఎప్పుడు చెప్పారంటే, మనకి రెండు ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయండి. ఒకటి బెరూబారి యూనియన్ కేస్, రెండోది వచ్చేసి మనకి కేశవానంద భారతి కేసు అనమాట. ఈ రెండు కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది నేను.
సో ఇక్కడ చూడండి, ఇండియా ఇస్ ఏ సోషలిస్ట్ కంట్రీ, ఎస్ ఆర్ నో? అంటే సార్ మీకు డౌట్ రావచ్చు, సార్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశారు కాబట్టి ఇండియా సోషలిస్ట్ కంట్రా? భారత రాజ్యాంగం మొదలు పెట్టినప్పటి నుంచి, అంటే ఇంప్లిమెంట్ చేసినప్పటి నుంచి ఇండియా సోషలిస్ట్ కంట్రీ కాదంటే ఇండియా సోషలిస్ట్ కంట్రీయే. సో వర్డ్ అనేది ఇంక్లూడ్ చేసాం. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఒక వర్డ్ లేనంత మాత్రాన, ఏదైనా ఒక కాన్సెప్ట్ రాజ్యాంగంలో లేనంత మాత్రాన ఆ కాన్సెప్ట్ ని మనం ఫాలో అవ్వటం లేదని చెప్పడానికి వీల్లేదండి. ఎందుకంటే the word never defines the full text or concept or characteristics of the particular meaning. సో ఇక్కడ చూసినట్టయితే సోషలిస్ట్ అనే పదం లేదు కదా సార్ ఇంతకు ముందు. సో అలాంటప్పుడు ఇండియా అనేది సోషలిస్ట్ కంట్రీ కాదా అంటే ఇండియా అనేది ఎప్పటికీ కూడా సోషలిస్ట్ కంట్రీయే. సో మనకి డిపిఎస్పిలో భాగంగా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగంగా మనకి ఆర్టికల్ 39 కానివ్వండి, తర్వాత 38, 39 కానివ్వండి, 39A కానివ్వండి, ఇలాంటి ఆర్టికల్స్ అన్ని కూడా మనకి ఏం చెప్తుంది? వెల్ఫేర్ స్టేట్ అనమాట. ఇండియా ఇస్ ఎ వెల్ఫేర్ స్టేట్. అంటే సంక్షేమ పథకాలని ఇంప్లిమెంట్ చేసుకుంటూ భారతదేశ ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తూ ఉంటుంది అనమాట. సో మనకి సోషలిజం అనేది చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. గాంధీయన్ సోషలిజం ఉంటుంది. సో ఇండియా ఈస్ ఫాలోయింగ్ గాంధీయన్ సోషలిజం. సో గాంధీయన్ సోషలిజం అంటే ఏంటి? వెల్ఫేర్ స్టేట్స్ అనమాట. వెల్ఫేర్ స్టేట్స్ అంటే గ్రామాలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ కానివ్వండి, పూర్ పీపుల్ కి సంబంధించినటువంటి వెల్ఫేర్ కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి కమ్యూనిజం ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ సోషలిజం అండి. బట్ ద ఎక్స్ట్రీమ్ పవర్ ఆఫ్ ఆర్ ద ఎక్స్ట్రీమ్ పార్ట్ ఆఫ్ సోషలిజం ఈజ్ నథింగ్ బట్ కమ్యూనిస్ట్. సో సోషలిజం అనేది చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయండి, చాలా నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. బట్ ఇండియా ఈజ్ అ సోషలిస్ట్ కంట్రీ, వీఆర్ ఫాలోయింగ్ గాంధీయన్ సోషలిజం. సో క్లియర్. తర్వాత సెక్యులర్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సెక్యులర్ అనే మాట చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి సెక్యులర్ అంటే? వాట్ యు మీన్ బై సెక్యులర్? సెక్యులర్ ఈస్ నథింగ్ బట్ ట్రీటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజన్ ఈక్వల్లీ. అన్ని మతాల్ని సమానంగా చూడటం. సో మీకు ఇక్కడ ఒక డిఫరెన్షియేషన్ చెప్తాను. మనకి వెస్ట్రన్ కంట్రీస్ లో ఒక విధంగా ఉంటుంది. వెస్ట్రన్ కంట్రీస్ లో పొలిటికల్ కంట్రీ అంటే గవర్నమెంట్ వేరు, రిలీజియన్ వేరండి. సో వెస్ట్రన్ కంట్రీస్ మనకి ఏవైతే ఉన్నాయో, మనకి యూరోప్ కంట్రీస్ చూసుకున్నట్టయితే ప్రభుత్వం అనేది రిలీజియస్ మ్యాటర్స్ లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వదు. కంప్లీట్ న్యూట్రాలిటీ. సంస్కృతం లాంగ్వేజ్ లో ధర్మ నిరపేక్ష అంటామండి. ధర్మ నిరపేక్ష ఇస్ నథింగ్ బట్ కంప్లీట్ న్యూట్రాలిటీ, ద కంప్లీట్ సపరేషన్ ఆఫ్ రిలీజన్ అండ్ ద పొలిటికల్ స్టేట్. అంటే ప్రభుత్వానికి మరియు మతానికి పూర్తిగా సపరేషన్ అనేది ఉంటుంది, ఒకదానికొకటి లింక్ అనేది అస్సలు ఉండదు అని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది వెస్ట్రన్ కంట్రీస్ లో అండి. బట్ ఇండియా కాంటెక్స్ట్ చూసినట్టయితే, ఇండియా కాంటెక్స్ట్ ఈస్ నథింగ్ బట్, సో భారతదేశంలో కంప్లీట్ న్యూట్రాలిటీ అనేది ఉందా? సో ఇండియా కాంటెక్స్ట్ లో సెక్యులర్ అనే మాట వచ్చినప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకోవాలంటే ఇండియా, ద గవర్నమెంట్ ఆర్ ఇండియా ఈస్ ట్రీటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజియన్ ఈక్వల్ ట్రీటింగ్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. అందుకే మనకి ఫండమెంటల్ రైట్స్ లో 25 నుంచి 28 వరకు ఆర్టికల్స్ రావడం జరిగింది అనమాట. ప్రతి రిలీజియన్ కి కూడా ప్రాముఖ్యత ఇస్తూ అనమాట. ఇక్కడ అంటే కంప్లీట్ న్యూట్రాలిటీ లేదు అంటే అసలు పట్టించుకోకుండా ఉండడం కన్నా భారతదేశంలో అన్ని మతాలని ప్రభుత్వం అనేది సమానంగా చూస్తుంది అని చెప్పడం జరిగింది అనమాట. సో సర్వధర్మ సమభావం అండి. సంస్కృతిలో చెప్పాలంటే సర్వధర్మ సమభావ్ అంటే అన్ని ధర్మాలని గౌరవిస్తుంది. భారతదేశం అనేది అన్ని మతాలని, అన్ని ధర్మాలని గౌరవిస్తుంది. సో ఈక్వి డిస్టెన్స్ టు ఆల్ ద రిలీజియన్స్. సో భారతదేశం అనేది లేదంటే ప్రభుత్వం అనేది ఒక పర్టికులర్ రిలీజియన్ ని ప్రమోట్ చేయదు, ఒక పర్టికులర్ రిలీజియన్ ని ఫాలో అవ్వదండి. సో ప్రభుత్వం దృష్టిలో అంటే దేశం దృష్టిలో అన్ని మతాలు అనేటువంటివి సమానము అని చెప్పడం జరిగింది. తర్వాత మనకి డెమోక్రటిక్, ఇండియా ఇస్ డెమోక్రటిక్ కంట్రీ, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎందుకు డెమోక్రటిక్ కంట్రీ అన్నామంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యం కాబట్టి డెమోక్రసీ అన్నామండి. డెమోక్రసీలో టూల్స్ ఉంటాయండి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ ఆఫ్ డెమోక్రసీ ఉంటాయి. ఒకటి వచ్చేసి రెఫరెండం, ఇంకోటి వచ్చేసి రీకాల్, ప్లెబిసైట్, తర్వాత ఇనిషియేటివ్,
ఇనిషియేటివ్ అంటే ద టూల్స్ ఆఫ్ డెమోక్రసీ అంటే మనకి ఏం చెప్తారంటే రెఫరెండం, రీకాల్, ప్లెబిసైట్, ఇనిషియేటివ్. రెఫరెండం అంటే రిమెంబర్ డైరెక్ట్ ఇప్పుడు డెమోక్రసీలో మనకి 2 టైప్స్ ఉంటాయండి. డెమోక్రసీలో 2 టైప్స్ ఉంటాయి. ఇండైరెక్ట్ డెమోక్రసీ, ఇంకోటి వచ్చేసి డైరెక్ట్ డెమోక్రసీ. భారతదేశంలో ఎటువంటి డెమోక్రసీ ఫాలో అవుతున్నాం? ఇండైరెక్ట్ డెమోక్రసీయా, డైరెక్ట్ డెమోక్రసీయా ఫ్రెండ్స్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి మీరందరూ కూడా. భారతదేశంలో ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. హనుమ, ఆకాష్, అన్ని మతాలు సమానమైనప్పుడు కొన్ని మతాలకు మాత్రమే ఎందుకు సార్ స్కీమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే, ఎస్, ఈ కాంటెక్స్ట్లో సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఎందుకంటే హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు కానివ్వండి, జెరూసలేం యాత్రకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి కొంత ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే హిందువులు కాశీకి వెళ్ళినప్పుడు, తిరుపతికి వెళ్ళినప్పుడు ఇన్సెంటివ్స్ ఇవ్వట్లేదు సార్, ఆ స్కీమ్స్ అనేటివి లేవు సార్ అంటారు. క్లియర్. సో ఈ కాంటెక్స్ట్ లో సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే ప్రభుత్వం అనేది ఏ పర్టికులర్ రిలీజియన్ ని ప్రమోట్ చేయడానికి ఒక్క రూపాయి కూడా యూజ్ చేయకూడదు. అంటే ప్రభుత్వం అనేది ఒకవేళ చేస్తే అన్ని ధర్మాలకి, అన్ని మతాలకి కూడా సమానటువంటి హక్కులు కల్పించాలని ఉంటుంది. సో సుప్రీంకోర్టులో ఎప్పుడైతే ఇలాంటి కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసిందండి. ఎస్, ప్రభుత్వం అనేది కొన్ని స్కీమ్స్ అనేది ఎక్స్క్లూజివ్ గా కొన్ని మతాలకు ఇవ్వడం జరుగుతుంది, వాస్తవమే. కానీ కానీ ఆ అమౌంట్ అనేది, ఆ డబ్బు అనేది వాళ్ళ మీద ఖర్చు పెట్టే డబ్బులో చాలా చాలా వెరీ వెరీ మైన్యూట్ అమౌంట్ ఖర్చు పెడుతుంది ప్రభుత్వం అనేది ఆ పర్టికులర్ వ్యక్తుల కోసం, ఆ పర్టికులర్ మతాల కోసం. వీ డోంట్ వాంట్ టు కన్సిడర్ దట్ అమౌంట్ ఇన్ టు దిస్ పర్టికులర్ సెక్యులర్ కాన్సెప్ట్ అని సుప్రీంకోర్టు క్లియర్ గా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఏవైతే కొన్ని పర్టికులర్ రిలీజియస్ కి ఇంట్రడ్యూస్ చేశారో ఆ స్కీమ్స్ ఖర్చు పెట్టే డబ్బు అనేది చాలా చాలా తక్కువ అమౌంట్ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసి దీన్ని మేము కన్సిడరేషన్ లోకి తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పిందండి. ఎస్ ఎస్, ఎనీ డౌట్ సో ఫార్? ఎనీ డౌట్ సో ఫార్? ఇంకా సాయి కుమార్, వాట్ యు ఆస్క్? ఎందుకు పిటిషన్ వేశారంటే మనం చెప్పలేమండి. సో పిటిషన్ వేసిన తర్వాత దాని మీద వచ్చినటువంటి జడ్జిమెంట్ చదువుతాం, కానీ ఎందుకు పిటిషన్ వేసారు అనేది మనం చెప్పలేము. ఎందుకంటే దట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ వర్డ్ లేకపోతేనేమి వచ్చే నష్టమే. అంటే ఎర్లియర్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆ వర్డ్స్ అనేవి లేవు కదా, ఇప్పుడు ఉండి మాత్రం ఉపయోగం ఏముందని కొంతమందికి అనిపించి ఉండొచ్చు. సో ఒకవేళ అదే చెప్తున్నానండి, ప్రియాంబుల్లో ఒక వర్డ్ లేనంత మాత్రాన, లేదంటే రాజ్యాంగంలో ఫర్ ఎగ్జాంపుల్ సెక్యులర్ అనే వర్డ్ తీసేసినంత మాత్రాన భారతదేశం అనేది సెక్యులర్ కంట్రీ కాకుండా పోతుందా? నో, ఇట్ నెవర్. సో ఒక వర్డ్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క క్యారెక్టర్ అనేది డిసైడ్ చేయదండి. అదే చెప్పాను మీకు ఇందాక. ఎస్, ఈజ్ ఇండియా మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్? ఎస్, ఆబ్వియస్లీ. అందుకే మన కుల్భూషణ్ జాదవ్ కేసులో చాలా స్టేలు తెచ్చుకున్నాం కదా. పాకిస్తాన్ కుల్భూషణ్ జాదవ్ని హ్యాంగ్ చేయాలని, డెత్ పెనాల్టీ వేయాలని చెప్తే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో మనం వాదించి ఆ డెత్ పెనాల్టీని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇండియా ఇస్ ఎ మిక్స్డ్ ఎకానమీ. ఎస్, మిక్స్డ్ ఎకానమీ అయినప్పటికీ రిమెంబర్, ఇండియా ఇస్ ఎ మిక్స్డ్ ఎకానమీ అండి. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇండియా ఇస్ ఎ సోషలిస్ట్ కంట్రీ. ఇండియా ఇస్ నాట్ ఏ సోషలిస్ట్ కంట్రీ. మిక్స్డ్ ఎకానమీ అయినప్పటికీ కూడా పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామా లేదా? సో అది మనకు ముఖ్యం అన్నమాట. ఎకానమీ ఈస్ ఓకే, ఫైన్. అలా అని చెప్పేసి రష్యా ఫాలో అవుతున్నటువంటి సోషలిస్ట్ ఎకానమీ మంది కాదండి. మిక్స్డ్ ఎకానమీ అంటే మనకి క్యాపిటలిజం, సోషలిజం రెండు కలిపి ఎకానమీ, అంటే ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది ఉంటుంది. బట్ సోషలిస్ట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే, గాంధీయన్ సోషలిజం అంటే మీనింగ్ ఏమిటి అంటే, పేద ప్రజలు, అర్హులైన ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అనేది అందించాలి, భారతదేశం ప్రభుత్వం అనే సహాయ సహకారాలు అందించాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట. క్లియర్? సో మన భారతదేశంలో ఎటువంటి టైప్ ఆఫ్ డెమోక్రసీ ఫాలో అవుతున్నామని నేను క్వశ్చన్ అడిగాను, దానికి ఎవరు ఆన్సర్ చేయలేదు. సో ఇన్ ఇండియా వీఆర్ ఫాలోయింగ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ అండి. దట్ ఈస్ ఎస్. అశ్విని కంచరపు రాంగ్ అండి. ఎస్, ముక్కల హనుమ వెరీ గుడ్. ముక్కమల హనుమ వెరీ గుడ్ అండి. ఇట్ ఈస్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఎందుకు ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే, డైరెక్ట్ డెమోక్రసీకి ఇండైరెక్ట్ డెమోక్రసీకి డిఫరెన్స్ ఏంటంటే, డైరెక్ట్ డెమోక్రసీ అంటే మీనింగ్ ఏమిటి అంటే, ఏ చట్టము చేసినా కూడా ప్రజల చేత చట్టాలు చేయబడాలి. అంటే ఏ చట్టం చేసినా కూడా ప్రజలను అడగాలి ఫస్ట్. సో మనకి డెమోక్రసీలో టూల్స్ అని చెప్పాను, అంటే రెఫరెండం, ప్లెబిసైట్, ఇనిషియేటివ్, రీకాల్. రెఫరెండం అంటే
రాజ్యాంగంలో ఏదైనా మార్పులు తీసుకురావాలంటే ప్రజలని డైరెక్ట్గా నేరుగా వెళ్ళి అక్కడ ఓటింగ్ పెట్టి రాజ్యాంగంలో మార్పులు తీసుకొస్తారు. ప్లెబిసైట్ అంటే ఏదైనా బా ఆ దేశం యొక్క భూభాగం సరిహద్దులు టెరిటోరియల్ ఇష్యూస్ వస్తే ప్లెబిసైట్కి వెళ్తారనమాట. ఒక పర్టికులర్ ప్రాంతంలో భూభాగం ఇష్యూ వచ్చిందండి ప్రజలకి, ఆ దేశంలోకి వెళ్ళాలని వీళ్ళు, ఈ దేశంలోకి వెళ్ళాలని వీళ్ళు. సో ఈ కాంటెక్స్ట్ లో ప్లెబిసైట్ అనేది అక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో రీకాల్ అంటే ఆల్రెడీ ఎన్నికైనటువంటి వ్యక్తుల్ని మళ్ళీ వెనక్కు లాగడం అనమాట, అంటే వాళ్ళని పదవి నుంచి తీసుకురావడం అనమాట. అట్ ద సేమ్ టైం ఇనిషియేటివ్ ఇస్ నథింగ్ బట్ ఒక బిల్ ఇనిషియేట్ చేయడం అనమాట, ఒక చట్టాన్ని ఇనిషియేట్ చేయడం అనమాట. సో భారతదేశంలో ప్రజలకి ప్లెబిసైట్ కానివ్వండి, రెఫరెండం కానివ్వండి, ఇనిషియేటివ్ కానివ్వండి, ఇలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే బికాస్ వీఆర్ ఫాలోయింగ్ నో అండి, అయోధ్య కేస్ ఈస్ నాట్ ఏ ప్లెబిసైట్ బికాస్ దే హ్యావింట్ టేక్ ఎనీ కన్సిడరేషన్ ఆఫ్ ద పీపుల్స్ మైండ్స్. ఆ పర్టికులర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలను కానివ్వండి, లేదంటే రిమెంబర్ కోర్ట్స్ ఎప్పుడు కూడా ఎమోషనల్ యాక్టివిటీస్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోవు. ఆర్కియాలజిస్ట్ చూపించినటువంటి ఎవిడెన్సెస్ మాత్రమే తీసుకొని ఆ పర్టికులర్ మసీద్ కింద ఒక హిందూ ఆలయం అనేది ఉంది అని క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ప్లెబిసైట్ హ్యావింట్ కనెక్టెడ్ హియర్, వి కెనాట్ కనెక్ట్ ద ప్లెబిసైట్ హియర్. క్లియర్ ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇప్పుడే మీరు క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది వస్తుంది. డెఫినెట్ గా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం మర్చిపోద్దు ఫ్రెండ్స్, ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం మర్చిపోద్దు. సో ఇక్కడ కమింగ్ టు డైరెక్ట్ డెమోక్రసీ. సో భారతదేశంలో ఒక పర్టికులర్ ప్లేస్ లో మాత్రమే డైరెక్ట్ డెమోక్రసీ ఫాలో అవుతున్నాం. అదేంటో చెప్పగలుగుతారు ఎవరైనా? భారతదేశంలో ఒక పర్టికులర్ భారతదేశంలో ప్లెబిసైట్ అనేది లేదండి. అదే చెప్తున్నాను, ఇండియాలో ప్లెబిసైట్ ఫాలో అవ్వలేదు. అంటే ఇండిపెండెన్స్ టైంలో ప్లెబిసైట్ ఫాలో అవుదామని, అంటే కొంతమంది ప్రజలు భారతదేశం నుంచి అంటే పాకిస్తాన్గా విడిపోవద్దు అని కొంతమంది ప్రజలు ఆమోదిస్తే అప్పుడు ఏం చెప్పారంటే ప్లెబిసైట్ కండక్ట్ చేద్దామన్నారు. బట్ నో, ప్లెబిసైట్ హ్యావింట్ కండక్టెడ్ ఎనీ ఆఫ్ ద టైమ్ సిన్స్ ఇండిపెండెన్స్. ప్లెబిసైట్ అనేది లేదండి, నేను మీనింగ్ చెప్పాను మీకు. ఐ సెడ్ ద మీనింగ్ రిగార్డింగ్ ద ప్లెబిసైట్. సో ఇండియాలో డెమోక్రసీ, డైరెక్ట్ డెమోక్రసీ అనేది ఒక పర్టికులర్ ప్లేస్ లో మాత్రమే ఫాలో అవుతున్నాం, దట్ ఈస్ గ్రామ పంచాయతీలో గ్రామ సభ. సో గ్రామ సభ దగ్గర మనకి ఈ యొక్క ఈ యొక్క డైరెక్ట్ డెమోక్రసీ ఫాలో అవడం జరుగుతుంది. గ్రామ సభ ఏంటి సార్ డైరెక్ట్ డెమోక్రసీ అంటే ప్రజల చేత డైరెక్ట్ గా నిర్ణయాలు తీసుకోబడడం. గ్రామ సభ అంటే ఏంటి? ఆ పర్టికులర్ పంచాయతీకి సంబంధించినటువంటి అందరూ రిజిస్టర్డ్ ఓటర్స్ అనమాట. ఈ రిజిస్టర్డ్ ఓటర్స్ అందరూ కూడా ఆ గ్రామ సభ నిర్వహించినప్పుడు వాళ్ళకి ఎటువంటి అంశాలు కావాలో వాటిపైన చర్చించి వాటిపైన ఒక చట్టం రూపుదాల్చడం జరుగుతుంది. అంటే ప్రజలనే డైరెక్ట్ గా ఈ యొక్క చట్టాలు చేయడం విషయంలో భాగం చేస్తున్నారు అనమాట. సో ఎక్సెప్ట్ ఇన్ గ్రామ సభ ఇన్ ఇండియా వీఆర్ ఫాలోయింగ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ, ఎక్సెప్ట్ ఇన్ గ్రామ సభలో మాత్రం డైరెక్ట్ డెమోక్రసీ ఫాలో అవుతున్నాం. సో క్లియర్ ఫ్రెండ్స్? ఇప్పుడు మన ఇండియా ఫాలో అయ్యేది రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అండి. రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. ప్లెబిసైట్ రిమెంబర్ ప్లెబిసైట్ ఏం చెప్తున్నానంటే ఒక భూభాగానికి సంబంధించిన సమస్య గురించి ఆ యొక్క ప్రజల అడిగి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాశ్మీర్ సమస్యను లేవనెత్తారు. కాశ్మీర్ సమస్య ఏంటి అంటే సపోజ్ ఆర్టికల్ 370 రివోక్ చేస్తున్నట్టు కాశ్మీర్ ప్రజల్ని ఒక్కరినైనా అడిగారా? అడగలేదు. ఎస్ ఆర్ నో? సో ఈ కాంటెక్స్ట్ లో ఏమవుతుంది? ప్లెబిసైట్ అంటే మీనింగ్ ఏంటి? ఇలాంటి టెరిటోరియల్ ఎక్స్టెన్షన్ కానివ్వండి, ఇలాంటి టెరిటోరియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజల్ని అడిగి ఓటింగ్ నిర్వహించి అప్పుడు ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం అన్నమాట. భారతదేశంలో అలాంటి కాన్సెప్ట్ ఎక్కడా కూడా మనం అంటే తీసుకోలేదన్నమాట. ఎస్, పీపుల్ వర్ ఆస్క్డ్ అండి, బట్ మనం ఎక్కడా కూడా ఎస్ ప్రిన్స్లీ స్టేట్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ తో భాగంగా చేరారు, కానీ అక్కడ ఓటింగ్ ఎక్కడ నిర్వహించలేదండి. ఓటింగ్ ఎక్కడా నిర్వహించలేదు. సో వీఆర్ టాకింగ్ ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి మనం ప్లెబిసైట్ గురించి మాట్లాడుతున్నాం అండి. రాజ్యాంగానికి ముందు ప్లెబిసైట్ గురించి మనకు అనవసరం అండి, బికాస్ దే ఆర్ నాట్ ద కాంటెక్స్ట్ హియర్. క్లియర్? సో మనకి ఇక్కడ వన్ పర్సన్ ఆస్క్డ్, దట్ ఈస్ ట్రావెన్కోర్ దేవాలయం అంటున్నారు. నో అండి, నో. అది ఆ పర్టికులర్
ఆ పర్టికులర్ ఫ్యామిలీ అంటే వాళ్ళ తరతరాలుగా వస్తున్నటువంటి ఫ్యామిలీ సంబంధించినటువంటి హక్కులు వాళ్ళు కాపాడుకోవడం జరిగింది. సో ఇట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ ప్లెబిసైట్. ప్లెబిసైట్ కాదండి. సో అప్ టు హియర్ క్లియర్. సో అందరి యొక్క డౌట్స్ క్లియర్ అయ్యాయా? ఎస్, షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? ఎస్. సో ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే బ్రిటిష్ బ్రెగ్జిట్ చూశారు కదా, బ్రెగ్జిట్, ఎగ్జిట్ ఆఫ్ బ్రిటన్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్, అవునా కదా? బ్రెగ్జిట్ జరిగినప్పుడు రెఫరెండం అనేది నిర్వహించారు. ఓటింగ్ నిర్వహించారు అనమాట. వాళ్ళు ఆ పర్టికులర్ అంటే ఆ యూనియన్ నుంచి మేము తప్పుకుంటున్నాము అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఒక రాజ్యాంగపరమైనటువంటి అంశం పైన నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రజలనే డైరెక్ట్ గా అడుగుతున్నారు. దట్ ఈస్ రెఫరెండం. భూభాగానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రజలనే డైరెక్ట్ గా అడిగితే దట్ ఈస్ ప్లెబిసైట్. రీకాలింగ్ అంటే ఒకసారి ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధిని మళ్ళీ రీకాల్ ద్వారా వాళ్ళని పదవి నుంచి వెనక్కు లాగడం అనమాట. అది రీకాల్ అంటాం. ఇనిషియేటివ్, ప్రజల చేత డైరెక్ట్ గా చట్టాలు చేయడం అనమాట. సో ఈ రెండు భారతదేశంలో అసలు ఫాలో అయ్యే అవకాశమే లేదు, ఇప్పటి వరకు లేదు. మీరు అన్నట్టు ప్లెబిసైట్ అనేది ప్రిన్స్లీ స్టేట్స్ లో జరిగిందండి, వాస్తవం. అంటే వాళ్ళ యొక్క ఆమోదం ప్రకారం జరగడం జరిగింది. ఎస్, క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రిపబ్లిక్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపబ్లిక్. సో రిపబ్లిక్ అంటే మీనింగ్ ఏంటి? రిపబ్లిక్ అంటే మీనింగ్ ఏమిటి అంటే ఎలక్టెడ్ పర్సన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. మనకి ఇండియా పాస్పోర్ట్ మీద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా లేదంటే ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూసినప్పుడు ఆర్ఎస్ఏ అని ఉంటుందండి. సౌత్ ఆఫ్రికా స్కోర్ బోర్డ్ ఏ విధంగా ఉంటుందంటే ఆర్ఎస్ఏ ఉంటుంది. అంటే సౌత్ ఆఫ్రికా మీనింగ్. ఇక్కడ రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అంటున్నాం. లేదంటే మన ఇండియన్ పాస్పోర్ట్ మీద మనకు ఎవరికైనా పాస్పోర్ట్ ఉంటే మీరు చూసి ఉండొచ్చు, అక్కడ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. దాని మీనింగ్ ఏమిటి అంటే ఎలక్టెడ్ పర్సన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. భారతదేశంలో హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరండి? దేశాధినేత ఎవరండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి, మర్చిపోవద్దు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్టెడా కాదా? ఇక్కడ డౌట్ రావు సార్, మరి ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ కదా అన్నాడు. ఇక్కడ మీనింగ్ వచ్చేసి ఎలక్టెడ్ పర్సన్ అన్నారే కానీ డైరెక్టా అని ఎక్కడా కూడా చెప్పలేదు అనమాట. సో ఎనీవే, whether it is indirectly elected, whether it is directly elected, it doesn't matter. End of the day, the particular head of the state is elected or not. Indirect election or direct election ఇక్కడ మెన్షన్ చేయలేదండి. సో రిపబ్లిక్ స్టేట్ అని ఎందుకు మెన్షన్ చేసుకున్నామంటే కొన్ని రాజ్యాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియా తీసుకోండి, లేదంటే కొన్ని డిక్టేటర్షిప్ కంట్రీస్ తీసుకోండి. అంటే వారసత్వంగా దేశాధినేతలు అవ్వడం వేరండి. భారతదేశంలో మాత్రం ప్రజలు చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తే ఇక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్ అవుతారు. ప్రజల చేత ఎందుకు అంటున్నాడంటే ప్రజలు ఎంపీలను ఎన్నుకుంటారు అండ్ ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసి దేశాధినేత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఇండియా ఇస్ ఏ రిపబ్లిక్ కంట్రీ. బై దిస్ మీనింగ్ వీ కెన్ సింప్లీ సే దట్ ఇండియా ఇస్ ఏ రిపబ్లిక్ కంట్రీ. క్లియర్? వెరీ గుడ్. సో క్లియర్ ఫ్రెండ్స్? ఈ కీవర్డ్సే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ రెండు పదాలు భారత ప్రియాంబుల్కి, ఇండియన్ ప్రియాంబుల్కి, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రియాంబుల్కి యాడ్ చేయడం జరిగిందంటే సోషలిస్ట్, సెక్యులర్, ఈ రెండు పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంటిగ్రిటీ అనే పదం కూడా మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఇప్పుడు జస్టిస్ అంటే న్యాయం అనేది సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ ఏ విధంగా చేశారు మనకు చూడండి. పొలిటికల్ జస్టిస్ చూస్తే డెమోక్రసీ వేలో పొలిటికల్ జస్టిస్ చూస్తే అర్హులైన అందరికీ కూడా ఈ యొక్క ఓటు హక్కు అనేది ఇవ్వడం జరిగింది. సో ఆర్టికల్ 326 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పీక్స్ అబౌట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో కొన్ని ఇప్పుడు మనం డెవలప్డ్ కంట్రీస్ అని అనుకున్నటువంటి ఫ్రాన్స్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఈ దేశాలు అన్ని కూడా ఉమెన్స్ కి ఓటు హక్కు ఇవ్వడానికి దాదాపుగా 140 సంవత్సరాలు పట్టిందండి. బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగ పెద్దలందరూ కూడా బై గివింగ్ వన్ స్ట్రోక్, ఒక్క స్ట్రోక్ తో భారతదేశ ప్రజలందరూ కూడా, భారతదేశ పౌరులందరికీ కూడా, ఎవరైతే భారతదేశ పౌరులు ఉన్నారో 18 సంవత్సరాలు పైబడి ఉంటే వాళ్ళకి
ఖచ్చితంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్, రిలీజన్, జెండర్ ఇదెంత సంబంధం లేకుండా ఓటు హక్కు అనేది కల్పించడం జరుగుతుంది. ఎకనామిక్ జస్టిస్ కానివ్వండి, సోషల్ జస్టిస్ కానివ్వండి, వాళ్ళకు రిజర్వేషన్స్ ఆఫ్ సీట్స్ కానివ్వండి, తర్వాత వాళ్ళకు ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. మనకి ఇక్కడ లిబర్టీ ఆఫ్ థాట్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కానివ్వండి, మనకి తర్వాత 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి రైట్ టు రిలీజియన్ సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఈక్వాలిటీ, మనకు రైట్ టు ఈక్వాలిటీ అనేది ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు సమానత్వ హక్కు చట్టం గురించి, సమానత్వ హక్కుల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ ఫండమెంటల్ రైట్స్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ మనం నెక్స్ట్ టాపిక్ లో చెప్పుకుంటాము, డోంట్ వరీ. సో ఈక్వాలిటీ ఆఫ్ అంటే అందరూ కూడా సొసైటీలో సమానమే, అందరికీ కూడా అవకాశాలు సమానంగా రావాలి అని చెప్పడం జరుగుతుంది. సో తర్వాత ఈ జస్టిస్ అనే పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామండి? సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్కస్ చేశాము. జస్టిస్ అనే పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే రష్యా నుంచి తీసుకున్నాము. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అండ్ రిపబ్లిక్. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అండ్ రిపబ్లిక్, ఈ 4 పదాలు ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఫ్రాటర్నిటీ అంటే కామన్ బ్రదర్హుడ్, అంటే సహోదర భావం. సో భారతదేశంలో నివసించినటువంటి అందరితోనూ కూడా సహోదర భావంతో కలిగి ఉండి అందరినీ కామన్ బ్రదర్స్ అండ్ సిస్టర్ గా చూసి వాళ్ళ యొక్క కల్చర్ని, రిలీజన్ని కూడా అందరినీ గౌరవించాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్, అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి డిగ్నిటీ అనేది మనం గౌరవించాలి, వాళ్ళ యొక్క హూందాతనాన్ని మనం గౌరవించాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. యూనిటీ అంటే ఐకమత్యం అండి, ఇంటిగ్రిటీ అన్న కూడా అదే మీనింగ్ వస్తుంది, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏమిటి అంటే ఎమోషనల్ ఇంటిగ్రిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి జమ్మూ కాశ్మీర్లో ఒక సైనికుడికి ఏదన్నా అయినా కూడా కేరళ నుంచి కన్యాకుమారి వరకు, అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ కూడా ఉద్యోగభరితతో అవుతారు. అంటే ఎమోషనల్ ఇంటిగ్రిటీ అనేది భారతదేశ ప్రజలందరికీ ఉంటుంది, ఎమోషనల్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. సో ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎప్పుడు మనం అడాప్ట్ చేసుకున్నాము? ఇన్ అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దిస్ 26th డే ఆఫ్ నవంబర్, 26వ తారీఖున నవంబర్ 1949న ఈ యొక్క రాజ్యాంగాన్ని మనము అడాప్ట్ చేసుకున్నాం, మనము ఎనాక్ట్ చేసుకున్నాము, ఆమోదించాము. ఈ యొక్క రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నట్టు చట్టబద్ధంగా చేయడం జరిగింది. అండ్ ద సేమ్ టైం ఇది అమల్లోకి వచ్చింది, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే 26 జనవరి 1950 అనమాట. సో క్లియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ప్రియాంబుల్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఫ్రెండ్స్? ప్రియాంబుల్, ఎస్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ప్రియాంబుల్ అనేది చేంజ్ చేయవచ్చా? ప్రియాంబుల్ ఏదైనా చేంజెస్ చేయొచ్చా? ఎస్. యాక్చువల్గా మనకి బెరూబారీ యూనియన్ కేస్, బెరూబారీ అనేది ఒక పర్టికులర్ ఏరియా, అంటే కొన్ని విలేజెస్ తో కలిసినటువంటి యూనియన్ అన్నమాట వెస్ట్ బెంగాల్లో. సో మనకి 1960లో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే వెస్ట్ బెంగాల్కి, బంగ్లాదేశ్కి బార్డర్లో ఉన్నటువంటి యొక్క బెరూబారీ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఇండో పాకిస్తాన్ అగ్రిమెంట్లో భాగంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని బంగ్లాదేశ్కి, అంటే అప్పటి పాకిస్తాన్కి ఇస్తున్నట్టు ఒక చట్టం చేయడం జరిగింది. వీళ్ళు ఉంటారు కదా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేసు వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ అనేది భాగం కాదు అని చెప్పడం జరిగింది అనమాట. సో ఈ కేసులో, బెరూబారీ యూనియన్ కేసులో, ఎస్. సో ఒక భూభాగాన్ని భారతదేశంలో కలుపుకోవడానికి చట్టాలు ఉన్నాయి, కానీ భారతదేశంలోని ఒక భూభాగాన్ని వేరే దేశానికి అందించడానికి సంబంధించిన చట్టాలు లేవన్నమాట. సో ఇక్కడ ఏం చేశారంటే ప్రియాంబుల్ని వాళ్ళు ఒక సోర్స్గా తయారు చేసుకొని, ప్రియాంబుల్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని ఈ యొక్క బెరూబారీ ఒక ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ కాంటెక్స్ట్ లో మనకి కేశవానంద భారతి కేసు అండి, కేశవానంద భారతి కేసు వచ్చేసి మనకి 1973లో ఇది ల్యాండ్ రిఫార్మ్స్ గురించి ఒక కేరళలోని కేశవానంద భారతి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరుగుతుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అనే కాన్సెప్ట్ లో మీకు ఒక సపరేట్ క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్ లో డిస్కస్ చేస్తాను. కేశవానంద భారతి కేసులో ఏం చెప్పిందంటే ఎస్, ప్రియాంబుల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఈజ్ నథింగ్ బట్ ద సమ్మరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం మొత్తం కూడా అన్ని అధికారాలు కానివ్వండి, సోర్సెస్, షెడ్యూల్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటాయో అన్నిటికి సంబంధించినటువంటి ఒక సమ్మరీ అనమాట. భారత రాజ్యాంగానికి సమ్మరీయే ఈ యొక్క ప్రియాంబుల్ అనమాట. సమ్మరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ప్రిఫేస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఇక్కడ భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్ కూడా భాగమే. ఇక్కడ ఏం చెప్పారు? ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ అన్నారు. బెరూబారీ యూనియన్ కేసులో నాట్ ఏ పార్ట్ అన్నారు. కేశవానంద భారతి కేసులో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. సో తర్వాత
ప్రియాంబుల్ని కూడా అమెండ్మెంట్ చేయవచ్చు, అంటే మార్చవచ్చు. యూ కెన్ చేంజ్ ద ప్రియాంబుల్ అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. కానీ భారత రాజ్యాంగంలో ఇంక్లూడింగ్ ప్రియాంబుల్ ఏదైనా చేంజెస్ చేయొచ్చు, కానీ బట్ ద బేసిక్ స్ట్రక్చర్ షుడ్ నాట్ ఎఫెక్ట్ అని చెప్పడం జరిగింది. అంటే బేసిక్ స్ట్రక్చర్ అంటే ఇందాకే చెప్పాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, భవిష్యత్తులో సోవరిన్ అనే ఒక మాట తీసేశారు అనుకోండి. అందుకే నేను హెల్యూజినేషన్ అంటే హైపోథెటికల్ గా సెక్ అనే మాట తీసేశారు అనుకోండి, సోషలిస్ట్ అనే మాట తీసేశారు అనుకోండి. ఈ పర్టికులర్ వర్డ్స్ తీసేసినంత మాత్రాన భారతదేశం అనేది సోవరిన్ స్టేట్ కాకుండా పోతుందా? దట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్ అనమాట. బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే ఆ వర్డ్ తో డిఫైన్ అవ్వదు. ద బేసిక్ స్ట్రక్చర్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కానీ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని డిఫైన్ చేయలేదు సుప్రీంకోర్టు. ఇప్పటికీ చేయలేదు, ఎప్పటికీ చేయలేదు అనమాట. ఎందుకంటే బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి కాలక్రమేణా సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ అని అప్పుడు చెప్పడం జరిగింది అనమాట. సో క్లియర్ ఫ్రెండ్స్? క్లియర్? ఎస్. సో నెక్స్ట్ మనం ఫండమెంటల్ డ్యూటీస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అంటే ప్రాథమిక విధుల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్రాథమిక విధులు అనేటివి మనకి సేమ్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 సంవత్సరంలో స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అనమాట. సో ప్రాథమిక విధులు అంటాం. వీటి గురించి ముఖ్యమైన అంశాలు తీసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి రాజ్యాంగం ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో లేవు. మనకి పార్ట్ 4A అండ్ ఆర్టికల్ 51A భాగంగా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1976లో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి భారత రాజ్యాంగానికి ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఏ పార్ట్ లో అంటే పార్ట్ 4A అండ్ ఆర్టికల్ 51A ఒక ఆర్టికల్ మాత్రమే మనకి డిస్కస్ చేస్తుంది. స్వరణ్ సింగ్ రికమెండేషన్స్ వచ్చేసి స్వరణ్ సింగ్ అనేటువంటి కమిటీ వేయడం జరిగింది ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ గురించి. ప్రాథమిక విధులు అనేవి, రిమెంబర్ ఫ్రెండ్స్, ప్రాథమిక విధులు అనేటువంటివి కేవలం భారతదేశ పౌరులకు మాత్రమే వర్తించడం జరుగుతుంది. విదేశీయులు ఎవరైనా వస్తే ఫండమెంటల్ డ్యూటీస్ వర్తించవు. క్లియర్? ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్, ఫండమెంటల్ డ్యూటీస్ కేవలం ఇండియన్స్ కి అంటున్నారు, మరి వేరే వాళ్ళకి ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ అనేది ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టం అనేది ఫారినర్స్ కూడా వర్తించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ తో దాదాపుగా 10 ఫండమెంటల్ డ్యూటీస్ ని భారత రాజ్యాంగానికి ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ 10లో 8 ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి మనం రష్యా నుంచి తీసుకోవడం జరిగిందంటే, అంటే అప్పటి యుఎస్ఎస్ఆర్ ఇప్పటి రష్యా 2 ఫండమెంటల్ డ్యూటీస్ ని మనం సొంతగా తయారు చేసుకోవడం జరిగింది అనమాట. సో టోటల్ 10 ఫండమెంటల్ డ్యూటీస్ when it is added to the constitution. But till the date how many fundamental duties are there? How many fundamental duties are there? 11 fundamental duties ఉన్నాయండి. 11 fundamental duties ఉన్నాయి. ఆ 11th fundamental duty ఎప్పుడు యాడ్ చేశారంటే 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధి అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ 11వ విధి ఏమిటి అంటే, తల్లిదండ్రులకి మరియు ఆ యొక్క పిల్లల యొక్క సంరక్షకులు ఎవరైతే ఉంటారో 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు వరకు పిల్లలు ఉంటారో వాళ్ళు చదువుకు సంబంధించి అంటే విద్యా బోధన చేపట్టే విధంగా అన్ని అవకాశాలు వాళ్ళకి కల్పించాలి. ఇది 11వ ఫండమెంటల్ డ్యూటీ అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే, ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ ఏం చూద్దాం అంటే, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగపు ఆదర్శాలను, సభలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్ గా మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని రెస్పెక్ట్ చేయాలి, ఇండియన్ నేషనల్ సాంగ్ ని రెస్పెక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి, వాటిని గౌరవించాలి. ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. రాజ్యాంగాన్ని కూడా గౌరవించాలి. తర్వాత భారత స్వతంత్ర సంగ్రామంలో ప్రోత్సహింపబడ్డ ఆదర్శాలను గౌరవించాలి. అంటే నోబుల్ ఐడియల్స్ అనమాట. అంటే ఈ యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఏదైతే ఐడియాలజీ ఉందో ఆ ఐడియాలజీని, అంటే గాంధీయన్ ఐడియాలజీ కావచ్చు, అంటే ఇక్కడ రెవల్యూషనరీ ఫార్మ్ ఆఫ్ ఐడియాలజీ కాదండి, ఏదంటే శాంతియుతమైనటువంటి ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని మనం ఆచరించాలి అని చెప్పడం జరుగుతుంది. సో భారతదేశపు సార్వభౌమాధికారాన్ని, అంటే సోవర్నిటీని, అంటే సుప్రిమసీని, భారతదేశం యొక్క సుప్రిమసీని, ఖండాంతరత్వాన్ని, ఏకత్వాన్ని
గౌరవించి పెంపొందించవలెను. అంటే ఇండియన్ యొక్క సుప్రిమసీని మనం కాపాడాలి. ఇండియన్ యొక్క ఇంటిగ్రిటీని, ఇండియా యొక్క యూనిటీని మనం గౌరవించాలి అని చెప్పడం జరుగుతుంది. సో అవసరం లేదా అవకాశం కలిగితే భారతదేశానికి సేవ చేయుటకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండవలెను. అంటే దేశానికి ఎప్పుడైనా మన యొక్క సర్వీస్ అవసరమైనప్పుడు డెఫినెట్‌గా నో అని చెప్పకుండా మనం ఎప్పుడూ కూడా ముందుండాలి అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా కుల, మత, వర్గ, లింగ, వర్ణ భేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించాలి. వాళ్ళని సహోదర భావంగా అంటే కామన్ బ్రదర్‌హుడ్‌గా భావించాలి. అన్ని యొక్క కల్చర్స్‌ని మనం రెస్పెక్ట్ చేయాలి. స్త్రీలను బాధ పెట్టే విధంగా ఎటువంటి కార్యకలాపాలు మనం చేయకూడదు. ఇక్కడ చూడండి, స్త్రీల యొక్క గౌరవ మర్యాదలను భంగపరిచే అమర్యాదకరమైన ఆచరణలు, పద్ధతులను విడనాడాలి. అంటే స్త్రీలను గౌరవించే విధంగా ఏదైతే ఉందో ఆ విధంగా గౌరవించాలి. వాళ్ళు ఫీల్ అయ్యే విధంగా మనం ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో క్లియర్ ఫ్రెండ్స్. సార్ ఫండమెంటల్ డ్యూటీస్ 8 రష్యా అంటున్నారు. 8 రష్యా అంటే ఇక్కడ ఇంకా 8 నేను చెప్పలేదండి. నేను 1 బై 1 చెప్పుకుంటూ వెళ్తున్నాను. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి 6వ ఫండమెంటల్ డ్యూటీ ఏమిటి అంటే చూడండి, మన మిశ్రమ సంస్కృతి అంటే కాంపోజిట్ కల్చర్ని అండ్ మన కల్చరల్ హెరిటేజ్ని కాపాడుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. సో మన భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే కొన్ని ప్రాంతాల్లో ఒక టైప్ ఆఫ్ కల్చర్ ఫాలో అవుతుంటారు, ఒక టైప్ ఆఫ్ వారసత్వాన్ని ఫాలో అవుతుంటారు. అంటే వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క వే ఆఫ్ లివింగ్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ అలా అని చెప్పేసి వాళ్ళు వేరు మనం వేరు అని ఎప్పుడు అనుకోకూడదు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనకు అందరూ కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది అని చెప్పడం ఇక్కడ జరిగిందనమాట. ప్రతి ఒక్క సంస్కృతిని, ప్రతి ఒక్క కల్చరల్ హెరిటేజ్ అంటాము, వారసత్వాన్ని కాపాడుకుంటూ ఉండాలి. సో తర్వాత ప్రకృతి పరిసరాలైనటువంటి అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులు, ఇతర జీవులను సంరక్షించుకోవాలని. సో డెఫినెట్గా మన యొక్క సివిల్ సొసైటీలో బతుకుతున్నప్పుడు బతకడం అంటే మనం మాత్రమే బతకడం కాదు, అడవులు, తర్వాత ఈ లేక్స్, రివర్స్, తర్వాత వైల్డ్ లైఫ్ని, ఈ యొక్క ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో వాటిని కూడా గౌరవించాలి. వాళ్ళ నుంచి అంటే ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనం అభివృద్ధి చెందుతూ ఎన్విరాన్మెంట్కి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా చూడడం అనమాట. సో డెఫినెట్గా అడవులను నరికివేయడాలు, తర్వాత ఈ యొక్క పొల్యూషన్ చేయడాలు ఇవన్నీ చేయకూడదు అనమాట. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాలంటే ఇందాక చెప్పాను, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్. అంటే దీని మీనింగ్ ఏమిటి అంటే ఎటువంటి ఫండమెంటల్ డ్యూటీని మనం ఉల్లంఘించినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ అడవులను నరికివేస్తాం, ఫండమెంటల్ డ్యూటీలో భాగంగా మనం అడవుల్ని సంరక్షించాలి, అలా అని చెప్పేసి నరికేసాం. వన్యప్రాణిని సంరక్షించాలి కానీ మనం చంపేశాం. సో ఈ కాంటెక్స్ట్లో సార్ ఇది నాట్ ఎన్ఫోర్సబుల్ కదా, మరి సుప్రీంకోర్టు అండ్ నాట్ ఎన్ఫోర్సబుల్ అంటే ఏమిటి అంటే ఏదైనా ఫండమెంటల్ డ్యూటీస్ని వైలేట్ చేసినట్టయితే సుప్రీంకోర్టులో కేసు వేసినా కూడా కేసు టేకప్ చేయరు అనమాట. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్. ఖచ్చితంగా ఫాలో అని చెప్పదు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఏ ఫండమెంటల్ డ్యూటీకి సంబంధించినటువంటి ఖచ్చితంగా ఫాలో అవ్వాలని పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే, అందుకే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానివ్వండి, ఫారెస్ట్ యాక్ట్ కానివ్వండి, పొల్యూషన్ సంబంధించినటువంటి చట్టాలు కానివ్వండి, పార్లమెంట్ ఏదైనా చట్టం చేసి ఆ చట్టాన్ని ఫాలో అవ్వమని చెప్పింది అనుకోండి, డెఫినెట్గా ఇప్పుడు ఫాలో అవ్వాలి. ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఆ సమయంలో కూడా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫండమెంటల్ డ్యూటీస్ని మాత్రం ఉల్లంఘించట్లా, పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాం కాబట్టి మనం శిక్షార్హులం అవుతాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సైంటిఫిక్ టెంపర్ అంటామండి, శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక విషయాలని పెంపొందించి జ్ఞానాభివృద్ధి కొరకు ఎల్లవెల్లలా పాటుపడాలి. అంటే సైంటిఫిక్గా, లాజిక్గా థింక్ చేసే విధంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మూఢనమ్మకాల్ని మనం డెవలప్ చేయకూడదు. సో ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా మూఢనమ్మకాల్ని నమ్ముతుంటారు. సో అలా కాకుండా సైంటిఫిక్ లెవెల్లో అంటే శాస్త్రీయంగా అన్నిటినీ కూడా ఆమోదించే విధంగా చూడాలి అని చెప్పడం జరుగుతుంది. సో ప్రభుత్వ ఆస్తులని అంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్ని, ప్రజల ఆస్తుల్ని కాపాడాలి. ఎప్పుడైనా ఉద్యమాలు జరుగుతుంటాయి, లేదంటే బందులు జరుగుతుంటాయి, ఈ సందర్భంలో గవర్నమెంట్ వెహికల్స్ని కానివ్వండి, గవర్నమెంట్ బిల్డింగ్స్ని కానివ్వండి ధ్వంసం చేయడం ఇలాంటివి చేస్తే డెఫినెట్గా ఎవరికి లాస్? ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకే లాస్. ఎందుకంటే ప్రజల యొక్క ఆస్తి అదంతా. ప్రజల ద్వారా
వసూలు చేసినటువంటి పన్ను చేత కొనుక్కోబడినటువంటి ఆస్తులు అవన్నీ కూడా. హింసను విడనాడాలి. సో నాన్ వైలెన్స్ ని సారీ వైలెన్స్ ని పక్కన పెట్టేయాలన్నమాట. నాన్ వైలెన్స్ ని ఫాలో అవ్వాలి. సో ఇక్కడ పదోది ఏం చెప్తుందంటే, భారతదేశం అభివృద్ధి చెందుతున్నట్లు వ్యక్తిగతంగాను, సామాజికంగాను లేదా మిశ్రమంగాను పాటుపడుతూ దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ దానిని సాధించుటకు కృషి చేయవలను. అంటే ఇక్కడ ఏమిటి అంటే, భారతదేశం అభివృద్ధి అయ్యే విధంగా, భారతదేశం అనేది అభివృద్ధి దిశ అభివృద్ధి మార్గంలో పయనించే విధంగా మనం అభివృద్ధి చెందాలి. మన అభివృద్ధి అనేది సామాజికంగా అభివృద్ధి అనేది డెవలప్మెంట్ అవ్వాలి. అంటే ఒక వ్యక్తి అభివృద్ధి అనేది ఒక ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ బాగా డెవలప్ అవుతే ఆ ఫ్యామిలీ డెవలప్ అవుతుంది. ఫ్యామిలీ డెవలప్ అవుతే ఆ సొసైటీ డెవలప్ అవుతుంది. సొసైటీలో డెవలప్ అవుతే ఆటోమేటిక్గా కంట్రీ డెవలప్ అవుతుంది. అంటే వ్యక్తి అభివృద్ధి దేశాభివృద్ధి అని ఇక్కడ చెప్పడం జరిగింది. మనం ఉజ్వలంగా భవిష్యత్ అనేది మనం కాంక్షిస్తూ ముందుకు వెళ్తే భారతదేశం కూడా అదే లెవెల్లో కూడా ముందుకు కొనసాగుతుంది, డెవలప్ అవుతుంది. ఆల్రెడీ మీకు 11వ ఫండమెంటల్ డ్యూటీ చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా, తల్లిదండ్రులు కానివ్వండి, సంరక్షకులు కానివ్వండి, సో వారు 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా విద్యా బోధనలు నేర్పించే విధంగా అన్ని అవకాశాలు వాళ్ళకి కల్పించాలి అని చెప్పడం జరిగిందనమాట. సో ఒక కేసు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాంటెక్స్ట్ లో. రీసెంట్ గా మనకి 2017లో సినిమా థియేటర్స్లకి వెళ్ళిన తర్వాత నేషనల్ యాంథమ్ ప్లే చేసినప్పుడు నిలబడి దాన్ని గౌరవించాలి అని ఉంటుంది. అంటే యాక్చువల్గా మనకి ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీలో అదే ఉంటుంది. ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీలో ఏంటి? రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగ సంస్థలు గౌరవించాలి, దేశ పతాకాన్ని, దేశ జాతీయ గీతాన్ని గౌరవించాలి ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్ లో సినిమా థియేటర్లోకి ఎప్పుడైతే వెళ్ళినప్పుడు, రీసెంట్ గా జరిగిన కేసు గురించి చెప్తున్నాను మీకు. సినిమా థియేటర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నేషనల్ యాంథమ్ ప్లే అవుతుంది అనుకోండి, నేషనల్ ఫ్లాగ్ అక్కడ ప్లే ప్లే అయింది అనుకోండి, అప్పుడు అందరూ కంపల్సరీగా లేచి డెఫినెట్ గా రెస్పెక్ట్ చేయాలంటే ఒకరు కేసు వేయడం జరిగింది. సార్ ఇలా సినిమా థియేటర్స్ లో ఇలాంటి జరుగుతున్నాయి, ఎవరు కూడా గౌరవించట్లేదు అని చెప్పేసి కేసు వేస్తే సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఏమిటి అంటే, ఖచ్చితంగా సినిమా థియేటర్స్ లో ప్లే చేసినప్పుడు అందరూ కూడా జాతీయ గీతాన్ని గౌరవించాలి, లేచి నిలబడి పాడాలి అని చెప్పడం జరిగింది. మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ ప్రకారంగా కేసు వేశారు ఒకతను. సార్ నేను సినిమా థియేటర్కి వెళ్ళేది ఎంటర్టైన్మెంట్ కోసం, నా దేశ భక్తి అనేది సినిమా థియేటర్స్ లో ఏ విధంగా టెస్ట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, నా తల్లి అంటే నాకు చాలా ఇష్టం. నా తల్లి మీద ఉన్న ప్రేమ బయట రోడ్డు మీద ప్రూవ్ చేసుకోమంటే ఏ విధంగా చేసుకోగలను? సో దేశం మీద ప్రేమ కూడా అలాంటిదే. ఒక పర్టికులర్ ఏరియాకి తీసుకొచ్చి ఆ పర్టికులర్ ఏరియాలో దేశం మీద ప్రేమ చూపించంటే చూపించలేము. సో ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, అవర్ ప్యాట్రిటిజం, దేశభక్తి అనేది దేశభక్తి, దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు కూడా కన్విన్స్ అయ్యి, ఎస్ యూ నో నీడ్ టు స్టాండ్ ఇన్ ద థియేటర్స్ టు రెస్పెక్ట్ నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ సాంగ్ అని క్లియర్ గా చెప్పడం జరిగిందండి. ఎస్, కంపల్సరీ ఎడ్యుకేషన్. అందుకే కదండి మనకి ఫండమెంటల్ రైట్స్ లో డెఫినెట్ గా నిర్బంధ విద్య అంటామండి. కంపల్సరీ ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటాం, ఉచిత మరియు నిర్బంధ విద్య అంటాం. సో రీసెంట్ గా తీసుకురావడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ లో మనకి ఆర్టికల్ 21A కూడా అదే చెప్తుంది కదా. సో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, డెఫినెట్ గా అందరూ కూడా ఎవరైతే వీడియో అయిపోయిన తర్వాత, అంటే క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఫీడ్బ్యాక్ అనే ఫామ్ అనేది వస్తుంది. డెఫినెట్ గా ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది వస్తుంది. సో దాన్ని అందరూ కూడా ఫిల్ చేయండి. సో డెఫినెట్ గా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడ 3 to 18 years అంటున్నారు. 3 to 18 years అనేది కంపల్సరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి. డెఫినెట్ గా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, చేయాలి అని మీనింగ్ ఇక్కడ. అక్కడ ఆర్టికల్ 21A ఏం చెప్పారంటే, 6 నుంచి 14 లోపు ఉన్న పిల్లలందరికీ హక్కుగా వర్తిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం అనేది బాధ్యతగా ఇస్తుంది అనమాట. బాధ్యతకి హక్కుకు చాలా డిఫరెన్స్ ఉంది. వై ఓన్లీ స్కీమ్స్ ఆఫ్ ఫారిన్ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అండి, రీసెంట్ గా బీసీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ అండి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ. దానికి మనం ఏం చేయలేమండి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ. ఎందుకంటే వి కెనాట్ ఫైల్ ఏ కేసు. ఒకవేళ కేసు ఫైల్ చేసినప్పటికీ కూడా వెనుకబడిన వర్గాలు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్నామని జస్టిఫై చేసుకోగలుగుతుంది, అంతే.
వైల్డ్ లైఫ్ యాక్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయరండి. వైల్డ్ లైఫ్ యాక్ట్ ఈస్ నాట్ ఇన్ ఇండియన్ పాలిటీ. సో వన్యప్రాణి సంరక్షణ చట్టం అంటే వన్యప్రాణులకు ఏదైనా నష్టం కలిగించినప్పుడు సో డెఫినెట్ గా వాళ్ళకి శిక్ష అనేది ఉంటుంది. దట్ ఈస్ స్టాటిక్ జీకే అండి. దట్ ఈస్ నాట్ ద పార్ట్ ఆఫ్ పాలిటీ. దట్ ఈస్ స్టాటిక్ జీకే. దాన్ని సపరేట్ క్లాస్ లో మీకు నేను చెప్పడం జరుగుతుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎన్జిటి, సో ఇలాంటి అంశాలన్నీ కూడా డిఫరెంట్ వేరే అదర్ క్లాస్ లో నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో క్లియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అర్థమైందా? సో డెఫినెట్ గా అందరూ కూడా ఎవరైతే సో నెక్స్ట్ క్లాస్ లో మనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అందరికి డెప్త్ అంటే సబ్జెక్ట్ యొక్క డెప్త్ ఓకేనా అండి? సో ఇంకా సబ్జెక్ట్ యొక్క డెప్త్ ఫైన్ సరిపోయిందా? ఇస్ ఎవ్రీథింగ్ క్లియర్? ఓకే ఫైన్. సో అందరూ కూడా రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. సో డెఫినెట్ గా సాయి కుమార్ కమింగ్ అప్ మీరు చూస్తారు. ఎస్ డెఫినెట్ గా. ఎందుకంటే మనకి ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ కూడా చాలా డెప్త్ గా డిస్కస్ చేసుకోవాల్సినట్టుంది. ఎస్ మీకు ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా డెప్త్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బికాస్ గ్రూప్ 1 కాబట్టి డెఫినెట్ గా నేను మీకు డెప్త్ గానే చెప్పడం జరుగుతుంది, ష్యూర్ గా చెప్పడం జరుగుతుంది. సో నేను ఒక 10 minutes ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి, అందుకని ఎకనామిక్ క్లాస్ లేట్ అవుతుంది మీకు. సో ఎందుకంటే మనం ఒక ఫ్లోలో ఉన్నప్పుడు ఇంకా కంటిన్యూ చేయాలి, లేదంటే బ్రేక్ వచ్చిందంటే మనకి మళ్ళీ చాలా డిస్టర్బెన్స్ అవుతాం. ఫస్ట్ క్లాస్ మనకి ఏ విధంగా అయితే డిస్టర్బెన్స్ ఉందో అలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి. ఎస్ థ్యాంక్ యూ హనుమ ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్. సో రేటింగ్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. రేటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రేటింగ్ ఇచ్చేదాన్ని బట్టి నేను ఇంకా డెప్త్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇచ్చే రేటింగ్ బట్టి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా డెప్త్ గా ఇస్తూ ఉంటాను. పి రవికిరణ్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అండి? పి రవికిరణ్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? పి రవికిరణ్, ఈస్ దర్ ఎనీ ప్రాబ్లం విత్ యూ? ప్రాబ్లం ఫ్రమ్ మై సైడ్, ఎనీ ప్రాబ్లం? ఏదైనా సమస్య ఉందా అండి? ఆర్ యూ ఓకే విత్ దిస్ సెషన్? రవికిరణ్, ఆర్ యూ ఓకే విత్ దిస్ సెషన్? ఎస్ రవికిరణ్, ఎందుకంటే చాలా మంది స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా కొన్ని డౌట్స్ కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది, కొన్ని మిస్ అవ్వడం జరుగుతుంది. సో ఎస్ డెఫినెట్లీ నెక్స్ట్ క్లాస్ నుంచి డెఫినెట్ గా కన్సిడర్ చేస్తాను. సబ్ట్రాక్షన్ ఆఫ్ లేదండి. ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే అడ్మిషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఉంది. బట్ భారతదేశంలోనే ఒక ప్రాంతాన్ని వేరే దేశానికి ఇవ్వడానికి ఎక్కడా కూడా భారత రాజ్యాంగంలో ప్రొవిజన్ లేదు. No, there is no such type of provision in Indian constitution to give out our territory to other country. మన భారతదేశంలో ఒక పార్ట్ని విభజించుకోవచ్చు కానివ్వండి, వేరే దేశానికి ఇవ్వడానికి ఎక్కడా కూడా ఒక చట్టం ఎక్కడా కూడా ఇలాంటి పార్ట్స్ అనేవి లేవండి. ఎలాంటి ప్రొవిజన్స్ లేవన్నమాట. సో క్లియర్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ అదే అండి యాక్చువల్గా చట్టాలు లేవు కాబట్టి రాజ్యాంగ సవరణ చేశారు. చట్టాలు లేవు కాబట్టి రాజ్యాంగంలో ఎటువంటి ప్రొవిజన్స్ లేవు కాబట్టి రాజ్యాంగానికి సవరణ చేశారు కాబట్టి డెఫినెట్ గా అక్కడ పొందుపరచడం జరిగింది. సో క్లియర్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ నెక్స్ట్ క్లాస్ మీకు ఎకానమీ క్లాస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ చూసుకుందాం ఫ్రెండ్స్.